చిరంజీవ అని కొత్త తెలుగు సినిమా. థియేటర్ సినిమా కాదు, ఓటీటీ సినిమా. రాజ్ తరుణ్ హీరో. ఈరోజు శుక్రవారం నవంబర్ 7 నుంచి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. 2 రోజుల క్రితం వరకు నాకు అసలు ఈ సినిమా పేరు కానీ అసలు ఏమీ తెలియదు. మన నవంబర్ 4న ప్రసాద్ ల్యాబ్స్లో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. అది చూశాను. నేను ముందు ట్రైలర్ చూశాను, రాజ్ తరుణ్ ఉన్నాడని చూశాను. టైటిల్ కూడా చిరంజీవ అనిపించేసరికి చూశాను. ట్రైలర్లో ఒక ఫ్యాంటసీ ఎలిమెంట్ పెట్టుకున్నారు, అది నచ్చింది నాకు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్, అదే ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఈ సినిమా డైరెక్టర్ గురించి తెలిసింది. అతను ఎవరు, మన జబర్దస్త్లో ఒక టీమ్ లీడర్ అదిరే అభి అని చాలామందికి తెలిసే ఉంటుంది. అతను నేను ఎప్పటి నుంచో చూస్తున్నా. మన ప్రభాస్ మొదటి సినిమా ఈశ్వర్లో కూడా ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు ప్రభాస్కి. ఆ తర్వాత రీసెంట్గా బాహుబలి 2లో కూడా చిన్న రోల్ చేశాడు. ఈ మధ్య మనకు జబర్దస్త్ నుంచి మన బలగం సినిమాతో వేణు డైరెక్టర్ అయ్యాడు. ఆ తర్వాత ధనరాజు రామం రాఘవంతో డైరెక్టర్ అయ్యాడు. ఇప్పుడు అదిరే అభి డైరెక్టర్గా. ఏమంటే వాళ్ళిద్దరు థియేటర్లో వచ్చాయి, ఇతని ఓటీటీకి వచ్చింది డైరెక్టర్. ఇక సినిమా ఎలా ఉందని చూస్తే, సినిమా అంటే ఓటీటీ కాబట్టి చూశాను. అందులో నాకు ఫ్యాంటసీ ఎలిమెంట్ నచ్చింది ఆ ట్రైలర్లో చూసినప్పుడు. సో సినిమా స్టార్టింగ్లోనే మనకు ఓపెన్ చేసినప్పుడే ఆ ఫ్యాంటసీ ఎలిమెంట్ ఓపెన్ చేశారు. అరే బాగానే ఓపెన్ చేశారు కదా అనుకున్నాను, కానీ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అస్సలు లేవు. ఈ సినిమాకు బడ్జెట్ అనేది లేదు, అది తెలిసిపోతుంది. ఓపెనింగ్ షాట్లోనే ఒక యాక్సిడెంట్ సీన్ చూపించాలి, అసలు ఏదైనా ఏమంటారు రియల్గా చూపించాలి లేదా గ్రాఫిక్స్ నుండి చూపించాలి. రెండింటికి బడ్జెట్ ఉన్నట్టు లేదు. జస్ట్ అలా కట్ చేసేసారు అంతే. అర్థమైపోయింది ప్రొడక్షన్ వాల్యూ, బడ్జెట్ లేదనేసి. బట్ సరేలే, ఏదైతే ట్రైలర్లో చూపించారో ఆ ఫ్యాంటసీ ఎలిమెంటు అది ఓపెన్ చేశారు కదా అనుకున్నాను, కానీ వెంటనే ఫ్లాష్ బ్యాక్, ఆ యాక్సిడెంట్ ముందు ఏం జరిగింది అన్నట్టు చూపించాడు ఒక 20 నిమిషాల పాటు. ఇక అది కొద్దిగా చూడడం కష్టమైపోయింది నాకు, ఎందుకంటే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వలేదు ఆ 20 నిమిషాలు కూడా. అందులో యాక్టర్లు అందరూ ఎవరెవరినో పట్టుకొచ్చారు, ఎవరికి యాక్టింగ్ రాలేదు, ఒక రాజ్ తరుణ్ తప్ప. రాజ్ తరుణ్ కూడా మొదటి 20 నిమిషాల్లో అనాసక్తిగానే కనపడ్డాడు నాకు. అంత జబర్దస్త్ యాక్టర్లు ప్లస్ మన యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్లు, కొద్దిగా పాపులర్ అయిన వాళ్ళు అందరినీ పెట్టాడు 20 నిమిషాల తర్వాత. మళ్ళీ ప్రజెంట్కి వచ్చాక అక్కడి నుంచి కొద్దిగా ఏదైతే ఫ్యాంటసీ ఎలిమెంట్ ఉందో దాన్ని వాడుకొని అక్కడి నుంచి కొద్దిగా ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది ఒక అరగంట పాటు సినిమా. ఆ పాట అంతా బాగా నచ్చింది నాకు. ఒక 50 నిమిషాల వరకు పర్లేదు, చూడగలిగాను అనమాట. ఇక తర్వాత అదంతా అయిపోయాక పర్లేదు బాగానే ఉందిలే అనుకున్నాను. ఏదో ప్రొడక్షన్ వాల్యూస్ లేకున్నా, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వకున్నా, మ్యూజిక్ లేకపోయినా, లక్కీగా పాటలు ఏం పెట్టుకోలేదు, హీరోయిన్ ఏదో ఉందంటే ఉంది, ఇలా పర్లేదు. రాజ్ తరుణ్ కొద్దిగా ఎనర్జెటిక్గా, కొద్దిగా బాగా రోల్లో ఇమిడిపోయాడు. ఆ పాట వరకు బాగానే తీసుకొచ్చారు అనిపించింది నాకు. ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఇంకా ఎప్పుడైతే సినిమా ఇక అంటే గంట సినిమా తర్వాత కొంచెము కొద్దిగా ఏదో ట్విస్ట్ అని కాదులే కానీ కొద్దిగా ఎమోషనల్గా తీసుకెళ్లాలని ట్రై చేశారు. అక్కడ అంత కన్విన్సింగ్ అనిపించలేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్యాంటసీ ఎలిమెంట్ ఏదైతే ఉందో, అంటే వీళ్ళ దగ్గర బడ్జెట్ లేకునో మరి అసలు రాసుకోలేదో తెలియదు, కానీ అసలు ఏమంటారు ట్రైలర్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఆ పవర్ ఎలా వచ్చింది హీరోకి, అతనికి ఎందుకు వచ్చింది అనేది అసలు ఏమీ చెప్పలేదు. ఏదో ఫ్లాష్ బ్యాక్లో చిన్నప్పుడు ఏదో చూపిస్తారు, కానీ అంత కన్విన్సింగ్ అనిపించదు అవన్నీ. బట్ ఏమంటే ఆ ప్లాట్ని వాడుకొని, ఆ ప్లాట్ కొత్తగా ఉంది, ఆ పాయింట్ని వాడుకొని కొద్దిసేపు ఎంగేజ్ చేశారు ఒక అరగంట పాటు అంతే. ఇక లాస్ట్ ఇక 50 నిమిషాలు కూడా అలాగే వెళ్ళింది సినిమా. ఇంకా అందరూ అసలు నాసిరకమైన యాక్టర్లు, నాసిరకమైన యాక్టింగు, ఎందుకులే ఇంకా అది ఏమంటే ఆ పాయింట్ బాగుంది కాబట్టి చూశాను నేను. రాజ్ తరుణ్ బాగా చేశాడు, రాజ్ తరుణ్ వల్ల చూడగలిగే ఈ సినిమా, లేకపోతే చూడలేం. దానికి తోడు ఓటీటీ కాబట్టి చూడగలిగే, థియేటర్ అంటే చచ్చిపోదుము. సో మంచి కాన్సెప్ట్, ఒక యమలీల లాంటి స్కోప్ ఉన్న సబ్జెక్టు, మంచి బడ్జెట్, మంచి డైరెక్టర్ పడి ఉంటే అసలు యమలీల రేంజ్ హిట్ కావాల్సిన ప్లాట్ ఇది. ఏమంటే ఇప్పుడు సింపుల్గా ఏదో జస్ట్ ఒక యూట్యూబ్ షార్ట్ లాగానో, లేకపోతే ఒక టీవీ సీరియల్ లాగానో టీవీలో ఆహాలో చూసుకోవాల్సిందే. బట్ ఓకే, ఈ మధ్య వచ్చిన రాజ్ తరుణ్ సినిమాల్లో కంపేర్ చేసుకుంటే పర్లేదు, ఆ పాయింట్ బాగుంది. ఆ డైరెక్టర్ అదిరే అభి ఆ పాయింట్ బాగా ఆలోచించాడు, కానీ దాన్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు. ఏమంటే బడ్జెట్ లేదు. అది ఈ రాజ్ తరుణ్ చిరంజీవ ఆహాలో ఉంది. తెలుగే, స్ట్రైట్ తెలుగునే. గంట 50 నిమిషాలే ఉంది సినిమా. సో నా రేటింగ్ వచ్చి 2/5 ఓకే అంటాను. ఇంకా ఫ్యామిలీతో చూడొచ్చు అంటే హ్యాపీగా చూసేయచ్చు. ఖచ్చితంగా చూడాలా అంటే అవసరం లేదని చెప్తాను. బట్ ఇలా ఫ్యాంటసీ, నాలాగా ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఇష్టమైతే గాన చూడొచ్చు. ఒక అరగంట మాత్రం మంచిగా ఎంగేజ్ చేసింది సినిమా. ఇంకా మిగతా గంట 20 నిమిషాల సినిమాలు ఇంకా భరించాలి యాక్టర్లని, వాళ్ళ ఓవర్ యాక్టింగ్. అసలు యాక్టింగే రాదు, ఓవర్ యాక్టింగ్ పక్కన పెడితే. ఇక రాజ్ తరుణ్ ప్రతి సినిమాలో ఈ రాజా రవీంద్ర ఉంటాడు, అతని మేనేజరు, ఆ సినిమాలో డేట్లు అతనే చూస్తుంటాడు, ప్రతి సినిమాలో ఉంటాడు అతన్ని పెట్టుకున్నారు. ఇక మిగతా అంతా చిన్న చిత్తగా ఆర్టిస్టులు అందరూ మన జబర్దస్త్, యూట్యూబ్లు, ఇన్ఫ్లుయెన్స్, ఇవంతా ఇరిటేషన్ వచ్చేసింది అవన్నీ.
ఓకే, రాజ్ ఒక్కటి నచ్చాడు చాలా రోజుల తర్వాత. రాజ్ సినిమా, రాజ్ యాక్టింగ్ అంటే ఈజీగా ఎనర్జీ కనపడింది. మంచి రోల్స్ ఇస్తే బాగానే కంబ్యాక్ ఇవ్వచ్చు రాజ్ మరి పాపం అటు పర్సనల్ లైఫ్లో ప్రాబ్లమ్సే, ఇటు కెరీర్ పోయింది. ఓకే, చూడండి ఆహాలోనే కాబట్టి ఫ్యామిలీతో ఈ వీకెండ్లో కుదిరితే, సినిమాలు ఏం లేవు కాబట్టి చూసేయచ్చు. ఈ చిరంజీవి నా రేటింగ్ వచ్చి 2/5. ఓకే, బాయ్.